వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. లేదు, ఉద్యోగం రాలేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చింది, మా జీతాలు పెరగట్లేదు, ఎదుగుదల లేదు, సో జీతము జీవితం రెండూ మారలేదు అని అనుకునేవారైతే ఖచ్చితంగా జూలై 13వ తారీఖున ఆరుద్ర నక్షత్రంలో మాస శివరాత్రి అయితే వచ్చింది, సోమవారం నాడు. సో ఆ రోజు కొన్ని పరిహారాలు చేసుకున్నారంటే మీ జీతం పెరుగుతుంది, జీవితంలో అభివృద్ధి వస్తుంది, ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళకి ఉద్యోగం కూడా వస్తుంది అని చెప్పేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు చెప్తున్నారు. అసలు ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి? సో ఈ రోజు వచ్చేసేసి దాదాపుగా 225 సంవత్సరాలలో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చిందంట. సో దాని గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఉద్యోగం వచ్చింది అని అనుకున్నప్పుడు మేము 10 ఏళ్ళ నుంచి ఇట్లానే ఉన్నామండి, మేము అదే రెంటింట్లో ఉన్నాము, అంతే జీతం ఉంది, జీతము జీవితం రెండు ఎదుగుదల లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వారికి జూలై 13వ తారీఖున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి మీరు అన్నారు. సో ఆ రోజుకున్న విశిష్టత ఏంటి గురూజీ? అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఈ గురుస్థానంలో ఉన్నందుకు ఆ పరమేశ్వరుడే సంకల్ప మాత్రం చేత నేను తెలుసుకోగలిగానేమో. సంక్రాంతి సెలవులు ఉన్నప్పుడు గ్రంథాలు తిరిగేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన విషయం చూశాను. అది ఈ సంవత్సరం ఏమన్నా వచ్చిందా అని చూస్తే కాకతాళీయంగా ఈ సంవత్సరమే వచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా వస్తుందా అని చూస్తే ఎక్కడా కనబడలేదు. 2053లో వస్తుంది, 2070లో వస్తుంది. వెనక్కి చూసినా చాలా అరుదుగా వస్తున్నటువంటిది. ఈ రోజున ఉన్న విశేషం ఏంటంటే నవీన్ గారు, వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ అటువంటి అపారమైనటువంటి శివ కరుణ కలిగి ఆ సమస్య పరిష్కారం అయ్యే రోజు ఈ రోజు. ఏం చెయ్యాలి? ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఉద్యోగ సమస్యలు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఉద్యోగం పోతుందని బెంచ్ మీద ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగం రాక సతమతం అవుతున్నటువంటి వాళ్ళు, ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ ఉద్యోగ సమస్యలకి ఏం చేసుకోవాలనేది వివరంగా తెలియచేసుకుందాం. ఇక ఈ సంబంధించినటువంటి రోజు గనక చూసినప్పుడు నవీన్ గారు, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఏ సమస్య తీరాలన్నా పరమేశ్వర అనుగ్రహం కావాలి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమం మనం చేయాలన్నా, ప్రేక్షకులు వీక్షించాలన్నా, ఈ వీక్షించినటువంటి తెలుసుకున్న సమాచారాన్ని వాళ్ళు చేసుకోవాలన్నా, ఆ పరిహారం వాళ్ళు చేసుకోవాలన్నా శివానుగ్రహం ఉంటే తప్ప కలగదు. కాబట్టి సమస్య తీరాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు, ఈ వీడియో విని ఆచరించగలుగుతారు. అయితే ఇంతకుముందు వచ్చినటువంటిది చూశాను కదా, నేను 1885 సంవత్సరం నుంచి ఈ యొక్క 2110 సంవత్సరాల వరకు, 2110 సంవత్సరాల వరకు, దాదాపు 225 సంవత్సరాలు పంచాంగాలు తిరగేస్తే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది? ఇప్పుడంటే 13 జూలై 2026లో వస్తుంది. ఇది తప్పింది అంటే 15 జూలై 2053, అది తప్పితే 8 జూలై 2070. ఇక ముందు ఎప్పుడు వచ్చాయి ఇట్లా అని చెప్పి వెనక్కి వెళ్ళి మరీ చూస్తే 12 జూలై 1999, 19 జూలై 1982, 18 జూలై 1955, 25 జూలై 1938, 16 జూలై 1928, 24 జూలై 1911. అంటే దాదాపు 225 సంవత్సరాల్లో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు మిస్ అయితే 2053 వరకు వేచి చూడాలి. అప్పటి వరకు మనం ఉంటామో లేమో తెలియదు. ఎంతమంది ఈ అవకాశాన్ని భవిష్యత్తులో 2053లో పొందుతారో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే మన సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది కదా. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు జనాలు, అన్రెస్ట్లో ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు పోతున్నాయి. ఇక రేపో మాపో మా ఉద్యోగం పోతుందనే భయం. ఇక్కడ మన భారతదేశంలో పనిచేసే వాళ్ళు
ఆల్రెడీ చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాక, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అనే భయపడేటువంటి వాళ్ళు ఈ 13 జూలై రోజున చిన్న పరిహారం చేసుకుంటే గురూజీ. సరిపోతుంది. గురుజీ మెయిన్ ఆ 13 ఏమేం కలిసి వచ్చాయి గురుజీ? అంటే మాస శివరాత్రి ఉంది, ఆ రోజున మాస శివరాత్రి, తర్వాత ఆరుద్ర నక్షత్రం, శివ జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, శివప్రీతి వారమైనటువంటి సోమవారం కలిసి రావడం మహాశైవాఖ్య యోగముగా చెప్పబడింది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 9 సార్లు వచ్చిందన్నాం కదా, ఈ 3 కలిసి వచ్చింది అప్పుడు మాత్రమే. ఇది 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత మహిమ ఉంటుందో ఈ ఒక్క రోజున అంత మహిమ ఉంటుంది. ఒక్క జన్మకో శివరాత్రి అంటాం, ఒక్క శివరాత్రికే ఎంతో పుణ్యంగా భావిస్తామే. 100 శివరాత్రులు అంటే ఇంకా మనం దాని యొక్క మహిమని వర్ణించడం మన చేతన అవుతుందా? అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చెప్పే పరిహారం స్వయంగా చాలా మంది చేసుకోవచ్చు. ఎంతో మంది స్వయంగా చేసుకుంటారు, కొన్ని తప్పొప్పులు జరుగుతాయి. కానీ గత 19 సంవత్సరాలుగా నిజాయితీతో, భక్తితో, అత్యంత నమ్మకము, విశ్వాసంతో, ప్రజలందరూ బాగుండాలనే సదుద్దేశంతో అనేక హోమ పూజాది కార్యక్రమాలు మన పీఠమాధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా కూడా ఈ 13 జూలై తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, మరియు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే విద్యా ప్రాప్తి కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు, వివాహము, ఆర్థికాభివృద్ధి, ధనప్రాప్తి, ధనాకర్షణ కోసం లక్ష్మీ హోమములు, అలాగే కాలసర్పదోష నివారణకి ఈ సంబంధించినటువంటి రాహుకేతు హోమాది కార్యక్రమాలు, ముఖ్యంగా నరదృష్టి, నరఘోష, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధల నివారణకి సుదర్శన హోమము, అలాగే ఈ యొక్క గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని రాశుల వారికి, అనగా మేష, వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి అనుకూలంగా లేడు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి గురు అనుగ్రహ ప్రాప్తికి హోమాది కార్యక్రమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నవగ్రహాలు, జాతకరీత్యా నవగ్రహాలు బాగోలేకపోవడం వల్లనే ఈ సమస్యలు ప్రతి మానవుడికి. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం జరిపించడం జరుగుతుంది. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వీడియో చూడగానే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా నమోదు చేసుకుంటే ఎక్కువ మంది బ్రాహ్మణుల్ని పెట్టాల్సి వస్తుంది. అందుకే 13వ తారీఖు సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అమృత ఘడియలైనటువంటి సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉన్నటువంటి విధానంగా ఈ ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అన్నప్పుడు ప్రధానంగా ముందు రోజే చక్కగా మారేడు దళములు తీసుకోవాలి, చక్కగా బట్టతో తుడిచి చక్కగా శుభ్రపరచుకోవాలి, మనం ఒక చోట పవిత్రంగా పెట్టుకోవాలి. తదనంతరం ఎర్ర జిల్లేడు పుష్పములు తెచ్చుకోవాలి, ఎర్ర జిల్లేడు పుష్పాలు. అలాగే తరువాత ఈ సంబంధించినటువంటి గరిక, అంటే మారేడు దళాలకి ఏ విధంగానైతే 3 పత్రాలు ఉంటాయో గరికకి కూడా చివర్లో 3 ఉంటాయి. ఆ 3 కలిసినటువంటి దగ్గర ఆ తొడిమ దగ్గర తింపుకొని మిగతాదంతా పక్కకు పెట్టాలి. వాటిని కూడా మంచిగా శుభ్రంగా ఆ సంబంధించినటువంటి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. తర్వాత ఆ మారేడు దళం మీద దానిమ్మ పుల్ల తీసుకొని ఆ కుంకుమ నీటితో అద్ది శ్రీరామ అనే అక్షరం ప్రతి పత్రము మీద రాయాలి. ఆ విధంగా 108 కానీ 150 కానీ తీసుకోవాలి. ఆ 13వ తారీఖు రోజున తెల్లవారుజామున లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసిన తర్వాత పరమేశ్వరుడికి పరిమళ భరితమైనటువంటి మల్లెపూలు, ఈ జాజి పూల మాల వేసిన తర్వాత పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని నాకు ఉద్యోగ బాధలు తొలగిపోవాలని సంకల్పంతో చక్కగా ఆ శివ అష్టోత్తర నామ పారాయణం చేసి దగ్గరలోని శివాలయానికి చేరుకోవాలి. ఆ యొక్క చేరుకునే క్రమంలో పొద్దున్నే లేస్తాం కదా, చక్కగా గంజి వార్చినటువంటి ఆ బియ్యంతో గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక చక్కటి వస్త్రంలో పెడితే ఆరబెడితే మొత్తం వేడంతా పోతుంది. దాన్ని అంతా కూడా ఒక చోట భద్రంగా తీసుకొని దేవాలయానికి చేరుకొని ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని 3 సార్లు పుక్కిలించి గాయత్రి మంత్రం చదువుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి గరిక పోచతో
11 సార్లు గణపతయే నమః లేదా గణాధిపాయ నమః అంటూ గణపతి దగ్గర ఆ పాదాల దగ్గర గరికను వేసి సంకల్పం చేసుకొని ఆ శివానుగ్రహాన్ని పొందే క్రమంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా నన్ను అనుగ్రహించు గణాధిప అంటూ నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి వీలుంటే ఇవి 2 ఉంటే తదనంతరం నందీశ్వరుని దగ్గరికి వచ్చి నందీశ్వరుని చెవిలో మన సంకల్పం ఆ పరమేశ్వరునికి చేరవేయినాయన అని చెప్పి నా మాటగా నీవు వెళ్ళి చేరవేయినాయన అని చెప్పి ఆ తదనంతరం ఆ యొక్క స్వామికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయాలి. చేసిన తర్వాత విశేషముగా ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి చెరుకు రసం. ఓకే, చెరుకు రసం అభిషేకం చేయాలి. చెరుకు రసం దొరకకపోతే బెల్లం ఉంటుంది. ఆ బెల్లాన్ని నీటిలో కరగచేస్తే ఆ నీటినైనా కానీ ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసి అర్చనలో భాగంగా ఈ మారేడు దళాలు, గరిక పోచలు మరియు ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. తదనంతరం అమ్మవారికి నమస్కారం చేసుకుని కుంకుమార్చన చేసుకోవాలి. వీలైతే ఆ రోజు మధ్యాహ్నం అంతా కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం, శ్రీరామ పట్టాభిషేక పారాయణం ఒక 27 సార్లైనా చేయాలి. తదనంతరం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పండ్లు పాలు పదార్థాలు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. సాయంకాలం చంద్రుని ఉంటే ఆకాశం వైపు ఒకసారి నమస్కారం చేసుకొని పూజ మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయంలో శివార్చన చేసుకొని ఆకాశం వైపు చంద్రుడు ఉంటే ఆ రోజు ఉండడు, నమస్కారం చేసుకొని రాత్రి భోజనం చేయవచ్చు. లేదు శివరాత్రిలాగా జాగారం చేస్తాము చక్కగా అంటే శివ మహిమ్న స్తోత్ర పారాయణం చదువుకుంటూ జాగారం చేస్తూ సూర్యోదయం వరకు చేసి తదనంతరం లేచి మళ్ళీ స్నానకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ చక్కగా శివారాధన అర్చన జరిపించుకొని అతిథులకి అనాథలకి అన్నదానం చేసి భుజించినట్లయితే నిజంగా చెప్తున్నానండి గురూజీ, ఖచ్చితంగా ఉద్యోగ సంబంధమైనటువంటి దోషములు తొలగిపోతాయి, ప్రమోషన్ లభిస్తాయి, కోరుకున్న చోటికి బదిలీలు వస్తాయి, పదవి లభిస్తుంది, రాజకీయ పదవి. ఇలా 1-2 అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమంతో పాటుగా అరుణాచల సిద్ధక్షేత్రము, శ్రీకాళహస్తి సిద్ధక్షేత్రము, ఆ క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. నా దగ్గరే చేసుకోవాలని ఏమీ లేదు. ఎక్కడ మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరైనా నమోదు చేసుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్లో వచ్చేటువంటి వాళ్ళని నమ్మకండి, అవన్నీ కూడా మోసపూరితం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో అయితే మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నేనే ఉంటాను, నేనే కార్యక్రమం నిర్వహిస్తాను, అందులో సందేహం లేదు. ఇది మొత్తానికి ఉద్యోగాల కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశాము. సో మేము చాలా వరకు ఉద్యోగ బదిలీలు కావచ్చు, లేదంటే ప్రమోషన్ల కోసం ట్రై చేస్తూ ఉన్నాము, లేదంటే విదేశాల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాం, విసాలు అయితే దొరకట్లేదు. ఇట్లాంటి అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఇళ్లలో హ్యాపీగా గురువు గారు అయితే పూసగుచ్చినట్టుగా ఏ విధంగా ఈ పూజా విధానం చేయాలని చెప్పేసి అయితే చెప్పారు. సో అవి చేసుకుంటూ ఇంకా ఎక్కువ ఫలితం రావాలి అని అంటే గురువుగారు ఈ పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మీ పేర్లను కూడా నమోదు చేసుకొని మీరు కూడా అక్కడ పూజా విధానంలో అయితే డైరెక్ట్గా గురువుగారు మీ పేరుని గోత్రాన్ని అక్కడ ఉచ్చరిస్తూ పూజా విధానం అయితే చేసే విధంగా ఉంటుంది. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ పేరుని అయితే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.